వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. నేను శ్వేత. తెలంగాణ కాంగ్రెస్ లో రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇవాళ రేపు అంటూ ఊరించి చివరికి అసలు కమిటీ తప్ప మిగతావన్నీ ప్రకటిస్తున్నారు. దీంతో కార్యవర్గంలో తమకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్న నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. టీపీసీసీకి నూతన చీఫ్ నియామకమై ఏడాది కావస్తున్నా కార్యవర్గం ఏర్పాటు చేయకపోవడంపై పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత త్వరలో కార్యవర్గ ప్రకటన వస్తుందని చెప్పారు. ఆచరణలో దాని ఊసే లేదని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇవాళ రేపు అంటూ ఊరించి చివరికి అసలు కమిటీ తప్ప మిగతావన్నీ ప్రకటించేస్తున్నారు. దీంతో కార్యవర్గంలో తమకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్న నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రేమ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒకవైపు సంవత్సరన్నర కాలం అవుతుంది. మరొక వైపు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చి 9 నెలల కాలం గడిచింది. అయితే ఒకవైపు ప్రభుత్వంలో అటు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మరొక వైపు మంత్రివర్గ విస్తరణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల కోసం ఒకవైపు వెయిట్ చేస్తుంటే మరొక వైపు పార్టీ పదవుల కోసం కూడా మరొక వైపు కార్యకర్తలంతా అటు కార్యకర్తలు ముఖ్యస్థాయి నేతలంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. అయితే ఈ రెండింటిపై కూడా ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కొంతమందికి అవకాశం వచ్చినా ఇటు పీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గంలో మాత్రం పూర్తి స్థాయిలో అనుకున్నటువంటి పదవులు అయితే రాలేదు. ఇప్పటివరకు వచ్చినటువంటి ఈ 3 కమిటీలలో కూడా మేజర్గా అటు కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు కానీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ విప్పులు వీరికి మాత్రమే అవకాశం వచ్చింది తప్ప మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు ఎవరికి కూడా అవకాశం రాలేదు. దీనికోసం ఉన్నటువంటి నాయకులంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పలుమార్లు ఢిల్లీలో ఏఐసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. రాష్ట్రంలో కూడా ఇన్ఛార్జ్ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి ఇన్ఛార్జీలతోటి దాంతోపాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలు పార్లమెంటు పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వారు వీరందరితో సమావేశమై ఇప్పటికే వారి ఆయా జిల్లాలుగా ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి వారి అభిప్రాయం అంతా ఇప్పటికీ అభిప్రాయ సేకరణ కూడా పూర్తి స్థాయిలో పూర్తయిపోయింది. మొన్న మిగిలిపోయినటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా సమావేశం పూర్తయిపోయింది. ఇక దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఒక లిస్టుకు సంబంధించినటువంటి కార్యవర్గానికి సంబంధించిన లిస్టు కూడా అటు ఏఐసీసీ పెద్దలకు ఇచ్చినారు. మళ్ళీ కొత్త ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ అందులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కూడా ఆ మరొక లిస్టును కూడా ఏఐసీసీకి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరికి వారు ఏదంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం, అందులో ఉన్నటువంటి ఎవరికి వారితో ఉన్నటువంటి అనుబంధం కానీ లేకపోతే మొదటి నుంచి వారికి ఫాలోవర్స్గా ఉన్న వారికి పదవులు ఇప్పించుకోవాలని చెప్పి ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం వైస్ ప్రెసిడెంట్ల కోసం జనరల్ సెక్రటరీలు అధికార ప్రతినిధుల కోసం ఎవరికి వారు లిస్ట్ ఇవ్వడంతో మరొక వైపు సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొంత పదవులు లేట్ అవుతున్నాయనే చర్చ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నడుస్తుంది. అందుకోసమనే 9 నెలల సమయం పట్టిందని చెప్పేసి కూడా మరొక చర్చ పెద్ద ఎత్తున గాంధీ భవన్లో నడుస్తుంది. వీటితో పాటుగా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అటు ప్రభుత్వంలో వచ్చేటువంటి పదవులు తీసుకుంటే కొంత మనకు లాభం చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేతలు భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొకవైపు పార్టీ ఇంట్రెస్టెడ్గా ఉన్న వారందరికీ ఇప్పటికీ వారి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. ఇక ఈ సామాజిక సమీకరణాలు మరొకవైపు సీనియర్ నేతల నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు వీటన్నిటిని బేస్ చేసుకొని త్వరలో కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పు కూడా పూర్తి స్థాయిలో పూర్తవుతుందని చెప్పి పెద్ద ఎత్తున గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. మరొకవైపు ఆయా జిల్లాల నుంచి రిక్వెస్టులు కూడా ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా మరొకవైపు
పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాన్ని కానీ, మరొక వైపు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల భర్తీ విషయంలో ఎందుకు ఇంత లేట్ జరుగుతుంది, ఒక 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాటం చేసినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలంతా కూడా అటు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగక, మరొక వైపు పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవులు ఇవ్వక తీవ్రమైనటువంటి నిరాశలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం ఇప్పటికీ గాంధీ భవన్కు ఉన్నటువంటి పెద్దలకు కూడా సమాచారం చేరింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే మొన్నటికి మొన్న మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కూడా 1-2 రోజుల్లో పూర్తి స్థాయి కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పు పూర్తవుతుంది కూడా చెప్పారు. దానికోసం రేపు లేదా ఎల్లుండి మరొకసారి ఢిల్లీకి వెళ్ళి ఆ ఏఐసిసి అగ్రనేతల అభిప్రాయం మేరకు వారిచ్చినటువంటి సూచించిన మేరకు లీస్ట్ను కూడా రేపు లేదా ఎల్లుండి విడుదలవుతుందని చెప్పేసి అయితే గాంధీ భవన్ పెద్దలైతే ఆశిస్తున్నారు. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.